ఇక గణేష్ నిమజ్జనోత్సవాలకు సంబంధించి ట్యాంక్ బండ్లోని క్రేన్ నెంబర్ 5 నుంచి మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి చెప్పండి, గణేష్ నిమజ్జనోత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయి ట్యాంక్ బండ్ వద్ద? శ్రవంతి, ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్లోని క్రేన్ నెంబర్ 5 దగ్గర ఉన్నాము. ఈ క్రేన్ నెంబర్ 5 దగ్గర చూస్తే మనకు మొత్తం ఈ గణేష నిమజ్జనం సంబంధించింది ఎంత క్రౌడ్ కనబడుతుందో, ఈ నిమజ్జనానికి చూడ్డానికి వచ్చినటువంటి భక్తులకు సంబంధించినటువంటి సందడి కూడా మనకు అదే తరాలో కనబడతా ఉన్నది. ఇప్పుడు ఈ ట్యాంక్ బండ్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఎటు చూసినా కూడా మనకు ఈ జనాలే కనబడతా ఉన్నారు, భక్తులే కనబడతా ఉన్నారు. పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ చేరుకుంటున్నారు. ఇక ఏదైతే ఈ ఖైరతాబాద్ గణేష నిమజ్జనం టైంలో గంట క్రితమే ఇది ఖైరతాబాద్ గణేష నిమజ్జనమైంది. ఈ నిమజ్జనం టైంలో ఇక ఇసుకేస్తే కూడా రాలనంత జనాలు మనకు ఎటువైపు చూసినా కూడా ఇటు రెండు వైపులో కూడా ఇటు బారికేడ్ చేసి అటువైపు తర్వాత ఇటువైపు రెండు వైపులో కూడా రోడ్లకు మధ్యలో బారికేడ్ చేశారు. ఈ బారికేడ్ చేసినా కూడా ఎటు చూసినా కూడా పెద్ద ఎత్తున మనకు భక్తులే కనబడతా ఉన్నారు. ఇక ఇప్పుడు కూడా ఈ క్రేన్ నెంబర్ 5 దగ్గర చూస్తే మనకు ఈ వచ్చే గణేషులు ఏవైతే ఉంటాయో ఆ నిమజ్జనానికి ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా వచ్చిన వాటిని వచ్చినట్లుగానే నిమజ్జనం చేస్తున్న సిచ్యువేషన్ మనకు ఇప్పుడు క్రేన్ నెంబర్ 5 దగ్గర కనబడతా ఉన్నది. ఇక ఇటువైపు నుంచి ఏదైతే ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి గణేషులు శోభయాత్ర వస్తూ ఉన్నదో ఈ గణేషులు అన్నింటినీ కూడా ఇప్పుడు మనం కొన్ని చూస్తూ ఉన్నాం. ఇటు నుంచి పెద్ద ఎత్తున కూడా కొంతమంది ఇంట్లో కూర్చోబెట్టుకున్న వాళ్ళు, కొంతమంది కాలనీలో కూర్చోబెట్టుకున్న వాళ్ళు, ఇట్లా ఒక్కొక్కరుగా వాళ్ళు వస్తున్నటువంటి శోభయాత్రను కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా, ఎక్కడ కూడా జనాలకు వచ్చి చూసే జనాలకు కూడా ఇబ్బంది కాకుండా పోలీస్ బందోబస్తు, పోలీసుకి ఎక్కడెక్కడ అలర్ట్గా ఉంటూ అధికారులు జిహెచ్ఎంకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎక్కడికక్కడ అలర్ట్ చేస్తూ వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా జామ్ కాకుండా, ఎక్కడ ఆగకుండా వాళ్ళందరినీ కూడా పంపిస్తున్న సిచ్యువేషన్ మనకు ట్యాంక్ బండ్ దగ్గర కనబడతా ఉన్నది. ఇక ఇటు క్రేన్ నెంబర్ 4 మరో పక్క క్రేన్ నెంబర్ 5 ఈ రెండు దగ్గర కూడా జనాలు మనకు ఈ భక్తుల సందడి అనేది ఎక్కువగా కనబడతా ఉన్నది. ఎందుకంటే గంట క్రితమే ఇక్కడ ఖైరతాబాద్కి సంబంధించినటువంటి గణేష్ నిమజ్జనం చేశారు. ఆ నిమజ్జనం టైంలో దాదాపు 2 నుంచి 3 గంటల వరకు వన్ సైడ్ ఏదైతే ఈ నిమజ్జనం చేస్తారో నిమజ్జనం చేసే సైడ్ రోడ్ ఏదైతే ఉంటుందో అక్కడ మొత్తం ఈ క్రేన్ నెంబర్ 4, 5 ఈ రెండింటి దగ్గర కూడా బారికేడ్స్ వేసి జనాలకు ఇబ్బంది కాకుండా ఈ నిమజ్జనం టైంలో కూడా ఎలాంటి సిచ్యువేషన్ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం పోలీస్ బందోబస్తుతోని మనము ఈ నిమజ్జనం చేసినటువంటి సిచ్యువేషన్ చూసాము. ఇక్కడ ఏదైతే నిమజ్జనం జరుగుతుందో నిమజ్జనానికి సంబంధించినటువంటి ఈ ఏర్పాట్లు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి నెంబర్ 4, 5 దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను పరిశీలించారు. తర్వాత ఏదైతే క్రేన్స్కి సంబంధించినటువంటి డ్రైవర్స్, ఆపరేటర్స్ ఉంటారో ఆ ఆపరేటర్కి సంబంధించి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఎప్పటికప్పుడు అధికారులు అక్కడ ఉండే అధికారులు కూడా వాళ్ళను అప్రమత్తం చేస్తూ అలర్ట్గా ఉండే విధంగా అప్రమత్తం చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా పలు కీలకమైనటువంటి సూచనలు ఇక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి అధికారులు కూడా చెప్పారు. ఇక తర్వాత ఈ క్రేన్స్కి సంబంధించి ఎవరైతే ఈ ఆపరేట్ చేస్తారో వాళ్ళకు 3 షిఫ్టుల వారీగా ఉండే విధంగా చూడాలి. వాళ్ళకు ఎట్లాంటి అలసట వచ్చినా, ఎలాంటి ఇబ్బంది అనిపించినా కొంత అలర్ట్ చేసే విధంగా అధికారులు చూసుకోవాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. ఇక ఏదైతే పెద్ద పెద్ద మండపాలు ఉంటాయో అట్లా మండపాలు, తర్వాత కొన్ని చెరువులు కూడా సెలెక్ట్ చేశారు కాబట్టి ఆ చెరువులకు సంబంధించిన దాంట్లో కూడా ఎప్పటికప్పుడు ఈ సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. ఏ చిన్నపాటి ఇబ్బందులు రాకుండా, ఎక్కడ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి నిమజ్జనం అయితే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా, ఎలాంటి సమస్యలు క్రియేట్ కాకుండా నిమజ్జనం అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పటి వరకు అయితే చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఇక ఇవాళ అర్ధరాత్రి కాదు, రేపు తెల్లవారుజామున వరకు కూడా ఈ నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది అని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. సో చూడాలి మరి ఎప్పటి వరకు వస్తుంది ఏంటి. ఇక ఈ మధ్యాహ్నం అంటే సాయంత్రం తర్వాత ఈ నిమజ్జనానికి సంబంధించినటువంటి గణపతులు, మరింత పెద్ద పెద్ద గణపతులు కూడా సాయంత్రం పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బేగంపేట లాంటి ఏరియాలలో చాలా పెద్ద పెద్ద గణేషుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెకరేషన్ చేసి గణేషులు వస్తూ ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా ఈవినింగ్ టైంలో ఎక్కువగా ఈ శోభయాత్ర అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంటుంది కాబట్టి ఇక లేట్ నైట్ కొంతగా ఈ పెద్ద పెద్ద గణేషులన్నీ కూడా లేట్ నైట్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి వాటికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా, ఎక్కడ కూడా సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు అయితే అధికారులు తీసుకున్నారు. ఇప్పటివరకు అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఈ క్రేన్ నెంబర్ 4 కానీ క్రేన్ నెంబర్ 5 దగ్గర కానీ ఎక్కడ కూడా ఎలాంటి చిన్నపాటి సమస్యలు కూడా తలెత్తలేదు. వచ్చిన గణేషులను వచ్చినట్లుగా నిమజ్జనం చేస్తూ ఇక్కడ నుంచి
పంపిస్తున్నారు. ఇక వచ్చే భక్తులకు సంబంధించి కూడా ఈ రోడ్డుకు సంబంధించి రోడ్డు మధ్యలో పెద్ద బారికేడ్స్ వేశారు. సో అక్కడ వాళ్ళు అక్కడ, ఇక్కడ వాళ్ళు ఇక్కడ, ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు అధికారులు. ఇప్పటివరకు అయితే చాలా ప్రశాంతంగా ఈ ట్యాంక్ బండ్ ఏరియాలో నిమజ్జనం అయితే కొనసాగుతున్నది. ఇక భక్తులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్కు తరలి వస్తూ ఉన్నారు. సో మనం ఇక్కడ ఈ ట్యాంక్ బండ్ పరిసరాలలో ఎక్కడ చూసినా కూడా మనకు ఈ భక్తులే కనబడతా ఉన్నారు. సో చాలామంది చిన్నపిల్లలతో చాలా ఎంజాయ్ చేస్తూ పెద్ద కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి ఈ గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలను చూస్తూ ఉన్నారు. సో చాలామంది కూడా ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇప్పటివరకు అయితే ఎలాంటి సిచ్యువేషన్లో కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే రాలేదు. చాలా ప్రశాంతత వాతావరణంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ క్రేన్ నెంబర్ 4, 5 దగ్గర ఈ గణేష్ నిమజ్జనం అనేది కొనసాగుతూ ఉన్నది.